నమస్తే, నేను మీ మధు. T24 వ్యూవర్స్కి ఇంకొక టాపిక్. ఒక పెట్టి ఇన్సిడెంట్ జరిగింది మనకు హైదరాబాద్లో. అదేంటి, రోడ్డు మీద ఒకరు కారు ఆపుకుంటే ఆ కారు పక్క నుంచి బైక్ వచ్చి ఆ బైక్ రోడ్డు మీద ఎందుకు ఆపిరని చెప్పి అడిగినందుకు చిన్న గొడవ జరిగింది. ఈ ఆపిన వ్యక్తి మార్వాడి, తర్వాత గొడవ జరిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్కి సంబంధించిన వ్యక్తి అన్నట్టు, తెలంగాణ పర్సన్. ఈ ఇష్యూ ఏమైందని అంటే, ఒక రోడ్డు మీద జరిగిన ఒకటి రోడ్ రేజ్ ఇన్సిడెంట్ లాగా అనుకోవచ్చు, లేదా చిన్న పెట్టి యాక్ట్ కాస్త మార్వాడీస్ ప్లస్ లోకల్స్ ఇష్యూ కింద వచ్చింది. తర్వాత ఏమైంది, మార్వాడి అండ్ లోకల్ ఎస్సీ పర్సన్ కింద వచ్చింది. పంచాయతీ పోలీస్ స్టేషన్ పోవడం రావడం ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. ఇది జరగకూడని సంఘటన జరిగింది. తర్వాత మాట్లాడుకోవడం, తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ కావడం ఇవన్నీ జరిగిన తర్వాత స్లోగా ఏమైందని అంటే, మార్వాడి వర్సెస్ లోకల్ కమ్యూనిటీ, లోకల్ పర్సన్స్ కింద యాక్ట్ కింద వచ్చేసింది అన్నట్టు. ఇది పర్యవసనంగా మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఇష్యూ దాకా వచ్చింది. ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఇష్యూ అనేది తెలంగాణకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఇది ఏం జరిగిందని అంటే, కర్నూలు నంద్యాల ప్రాంతంలో ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి షాపులలో ఈ మార్వాడి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గూడ్స్, అంటే వాళ్ళు కొంచెం ఒక ఐటమ్ ఉందని అంటే ఒకటేసారి 100-200 ఐటమ్స్ 300 ఐటమ్స్ బల్క్లో కొనుక్కొని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే రేట్ కొంచెం తగ్గుతుంది. ఈ లోకల్ వర్తకులు ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీ కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళ రేట్ ఎక్కువ పడుతుంది. వీళ్ళు డబ్బులు ఉండడం వల్ల ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకొచ్చేసుకుంటే రేట్ తక్కువ రావడం వల్ల లోకల్ మార్కెట్లో కొంచెం తక్కువ రేటుకి ఇస్తూ ఉంటే ఆ షాపులో బిజినెస్ పెరగడం వల్ల లోకల్ ఎవరైతే ఉన్నారో, ఏది నంద్యాల ప్రాంతంలో లోకల్ వర్తకులు ఎవరైతే ఉన్నారో ఆ షాపులో వాళ్ళు ఈ కాంపిటేటివ్ రేటు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళ బిజినెస్ డౌన్ కావడము, వీళ్ళు అగ్రెసివ్గా షాపింగ్ తీసుకొచ్చుకొని ఐటమ్స్ తీసుకొచ్చుకొని అమ్మడం వల్ల వాళ్ళకి రేటు వర్కౌట్ కావడం వల్ల ఈ షాపులు చేసుకోవడం వల్ల మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఉద్యమము చిన్నగా ఒక చిన్న ఇష్యూ అన్నది అక్కడ స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ తెలంగాణలో జరిగిన ఇష్యూ వల్ల ట్రిగర్ అయింది అన్నట్టు. ఇక్కడ ఏమైంది అంటే, మార్వాడోళ్ళు అందరూ రావడము, వాళ్ళు ఈ పిల్లగాడిని కొట్టడము, ఆ పిల్లగాడు ఎస్సీ కమ్యూనిటీ కావడము, తెలంగాణ కావడము, వీళ్ళు మాట మాట్లాడుకున్న క్రమంలో కొంచెం వాళ్ళు నోరు జారడము ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. ఈ తర్వాత దీని ఇక్కడతో సెటిల్ అయిపోయేది కావచ్చు. ఏం జరిగింది, ఈ మార్వాడి సంఘం సంబంధించిన పెద్ద ఎవరైతే ఉన్నాడో ఒక ఆయన ఏం చేసిండే, ఫోన్ చేసి ఎవరినో బెదిరియడం కార్యక్రమం చేసిండు అన్నట్టు. ఈ ఫోన్ చేయడం బెదిరియడం ఎట్లా చేసిండు, మేమే సంపాదిస్తున్నాము, మేమే వ్యాపారాలు చేస్తున్నాం, మేము డబ్బులు పెడతాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరెంతరా, మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది, 2000-3000 ఇస్తే తాగుతారు, తింటారు, పంటారు అని చెప్పేసి అని వచ్చింది అన్నట్టు. ఎవడు నువ్వుడు చెప్పడానికి తాగుతారా తింటారా అన్నది లోకల్కి ఇక్కడికి వచ్చినప్పుడు కల్చర్ అనేది ఉంటుంది. అంటే తెలంగాణకు వస్తే తెలంగాణ కల్చర్ ఉంటుంది, కర్ణాటక పోతే కర్ణాటక కల్చర్ ఉంటుంది. మన ఇండియన్స్ వేరే కంట్రీకి పోయినప్పుడు ఆ కంట్రీ కూడా కల్చర్ ఉంటుంది. మన పిల్లలు చాలామంది అమెరికా పోతున్నారు, అమెరికాకు సంబంధించిన ఒక లోకల్ కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ నువ్వు ఎక్కడైతే నువ్వు హోస్టు కదా, నువ్వు గెస్ట్కి పోయినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇక్కడ సోఫా ఎందుకు ఉంది, ఇక్కడ టీవీ ఎందుకు మాట్లాడడం కదా. మనం పోయి మూసుకొని వాళ్ళు ఏం పెడతారో తింటాము, వాళ్ళు ఇది చూస్తావు, టీవీ బాగుందని చూస్తావు, లేకపోతే మూసుకొని కూర్చుంటావు, అంతవరకే. ఇది కూడా అట్లాంటిదే కదా. మన కల్చర్లోకి వచ్చినప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్నప్పుడు ఇక్కడ లోకల్ కల్చర్ని గౌరవించు, ఇక్కడ లోకల్ పీపుల్ని గౌరవించు, ఇక్కడ లోకల్ పీపుల్కి రెస్పెక్ట్ ఇవ్వు. అట్లనే ఇక్కడ వాళ్ళు వేరే దగ్గర పోయినప్పుడు వాళ్ళు అక్కడ లోకల్ కల్చర్ గౌరవించాలి, అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని నేర్చుకోవాలి, చేసుకోవాలి. అది పక్కన పడేసి ఇక్కడికి వచ్చి మేము వ్యాపారాలు చేసుకుంటాము, సంపాదించుకుంటాము, డబ్బులు తెచ్చుకుంటాము, అన్నీ చేసుకుంటాం, కానీ లోకల్ కల్చర్ని గౌరవించము. తర్వాత మేము చేసుకుంటే ఏదైతే డ్యాన్స్లో దాండియాలో గిండియాలో ఉండేదంటే వాటిని మీరు మాట్లాడొద్దు, మీరు చూసుకుంటూ ఉండాలని టైప్లో బిహేవ్ చేస్తూ ఉంటే అది డెఫినెట్గా రాంగ్ సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే లోకల్ ఇష్యూస్ని, పెట్టి ఇష్యూస్ని ట్రిగ్గర్ చేసినట్టు అవుతుంటుంది. చిన్న ఇట్లాంటి మనస్పర్ధలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయటకు వస్తాయండి. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ చిలికి గాలివాన రూపంలో ఇది ఏమవుతుందంటే పెద్ద గొడవలాగా మారుతుంటాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరిగింది. ఏదో లోకల్ ఇష్యూలు లోకల్తో కట్ చేయొచ్చు, అది చేయకుండా మీరు ఏం చేసిన రోడ్డు మీద అడ్డంకి కార్లు పెట్టింది కాకుండా దాని మీద అది ఎందుకు కారు పెట్టినా చెప్పి అడిగితే మీరు కొట్టడం కాకుండా కొట్టుకున్న దాన్ని మళ్ళీ పోయి మీ సంఘంలో చెప్పుకొని ఆ సంఘంలో చెప్పింది దాని సంఘం పెద్దలు ఇంకొకటికి ఫోన్లు చేసి లోకల్ నువ్వు తాగుతావు తింటావు అని మాట్లాడుతూ ఉంటే ఇది ఏమవుతుంది, ఇది ఖచ్చితంగా రాంగ్ సిగ్నల్ అవుతుంది. దాన్ని ట్రిగ్గర్ చేసినాడు ఎవరు, పొలిటీషియన్స్. సో ఓవరాల్గా ఏం జరిగింది, ఒక పనికిమాలిన ఇష్యూ కాస్త ఇది డివిజివ్ పాలిటిక్స్లోకి వచ్చేసింది అన్నట్టు. సో ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే మా దగ్గర డబ్బులు తీసుకుంటే మా దగ్గర తిన్నది కాకుండా మమ్మల్ని మాటలు అంటారని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది. ఇది కాస్త కొంచెం సోషల్ మీడియాలో సివియర్గా వెళ్ళిపోయి ఎంతవరకు పోయింది అంటే మార్వాడి గోబ్యాక్ లోకల్లో ఉన్నటువంటి షాప్స్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఒక టాపిక్ వరకు వచ్చేసింది అన్నట్టు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంటు మీరు మార్వాడి గోబ్యాక్ అనేసి అంటే మేము రోహింగ్యాస్ గోబ్యాక్ అనేసి అంటాము. మార్వాడీస్ ఏం చేస్తారో, మార్వాడీస్ తప్పు చేస్తారా, వాళ్ళు హిందువులు కాబట్టి మీరు వాళ్ళని ఎలా కొడతామని చూస్తున్నారు. మార్వాడీస్ అంటే హిందువులు, మీరు మార్వాడీస్ గోబ్యాక్ అనేసి అంటే మేము రోహింగ్యా గోబ్యాక్ అని చెప్పేసి అని అంటాము అనేసి అన్నారు. ఇక్కడ మనం సామాన్యమైనటువంటి మనుషులమైనటువంటి మనము ఒకటి గమనించాలి, భారతదేశ పౌరులం కదా మనందరము. రోహింగ్యాస్ ఎవరు, తర్వాత మార్వాడీస్ ఎవరు,
రోహింగ్యాస్ అనేటోళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం లేని వాళ్ళు. అదే ఈ మార్వాడీస్ అనేటోళ్ళు ఎవరు, ఒక కమ్యూనిటీ, ఒక రాజస్థాన్లో ఉన్న కమ్యూనిటీ, బిజినెస్ పీపుల్. వాళ్ళు భారతదేశంలో ఉన్న రకరకాల ప్లేసెస్ స్ప్రెడ్ అయిపోయినారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు భారత పౌరులు, వాళ్ళకి భారత రాజ్యాంగం వర్తిస్తుంది. వాళ్ళు మన భారతదేశంలో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు భారతదేశ వ్యాపారానికి కంట్రిబ్యూషన్ చేస్తున్నారు. మీరు ఏం చేశారండి? ఇక్కడ వచ్చిన మినిస్టరు ఈయన రోహింగ్యాస్కి మార్వాడీస్ని కంపేర్ చేస్తాడు. మార్వాడీలను వెళ్ళగొడతాంటే మీరు రోహింగ్యాస్ వెళ్ళగొడతామని సరే అంటాడు. మీరు ఏం చేయాలి? ఒక గౌరవప్రదం పోస్ట్లో ఉన్నప్పుడు, మార్వాడీ జరిగినప్పుడు ఎక్కడైతే గొడవ స్టార్ట్ అయిందో ఆ గొడవ కానీ ఎవరైతే పెద్ద మనిషి ఆయన తప్పుడు మాటలు మాట్లాడో ఆయన పిలిచి ఇంకోసారి ఇలా జరగొద్దు, మన బిజినెస్ మన స్టేట్లో ఉండాలి, మన బిజినెస్ చేసుకోవాలి, వర్తకం బాగుండాలి, మీరు ఈ కాంపిటేటివ్ బిజినెస్ చేయకండి, స్ట్రాటజీ చేసుకోండి అని చెప్పి వర్తక సంఘాల మీటింగ్ పెట్టుకొని ఎప్పుడైనా సరే ఒక మితిమీరినటువంటి కాంపిటీషన్లోకి వెళ్తున్నప్పుడు ఆ మితిమీరిన కాంపిటీషన్ మనం కంట్రోల్ చేసుకుందాము, మన లోకల్ వ్యాపారాలు ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన చేసుకొని పెద్ద మంది తరగా మీరు బిహేవ్ చేయాల్సింది. అది పక్కన పడేసి రోహింగ్యాస్ పంపించాలా, భారతదేశంలో రోహింగ్యాస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, రోహింగ్యాస్ ముస్లిమ్స్ ఉన్నారు, కాబట్టి ముస్లిమ్స్ పంపించాలా, మీరు మార్వాడీని పంపిస్తే మీరు రోహింగ్యాలు పంపిస్తామని మాట్లాడుతూ ఉంటే ఇది ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అన్నది క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీనివల్ల సొసైటీలో ఒక డివిజివ్ పాలిటిక్స్ అంటారు, దీన్ని విభజించి పాలించాలనేసి అంటాం కదా, ఈ విడగొట్టడం వస్తుంది. సొసైటీలో ఆల్రెడీ ట్రిగ్గరింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మనకి చిన్న చిన్న విషయాలకే విడిపోవడాలు, కొట్టాడుకోవడాలు జరుగుతూ ఉంటాయి. దానిని ఈ మతం రూపం తీసుకొచ్చుకొని, అంటే ఒక చిన్న గల్లీలో జరిగిన గొడవకి ఒక హిందూ మతము, మార్వాడి అనే కమ్యూనిటీ, తర్వాత రోహింగ్యాస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ని ఈ రెండింటి క్లబ్ చేసుకొని ఒక డివిజివ్ పాలిటిక్స్ తీసుకురావడం వల్ల భారతదేశంకైనా ఒక మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అది ఏంటంటే ఇంటిగ్రిటీ కాన్సెప్ట్స్ ఏదైతే మన రాజ్యాంగం చెప్పిందో వాటన్నిటికీ విరుద్ధంగా మనం బిహేవ్ చేసినట్టు అవుతుంది అన్నట్టు. ఇది సమాజానికి కానీ మేలు చేయదు, లేకపోతే వర్తక సంఘానికి మేలు చేయదు, లేకపోతే ఒక మార్వాడి కమ్యూనిటీకి కూడా మేలు చేయదు. తర్వాత లోకల్గా మనకు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళ బిజినెస్ పీపుల్ ఇంట్రెస్ట్ దెబ్బతినకూడదు. అలాగే మనకి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి బిజినెస్ పర్సన్స్ ఎవరైతే మార్వాడీస్ లాంటి ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళ బిజినెస్ కూడా దెబ్బతినకూడదు. సో దీన్ని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లోకల్ ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ, తర్వాత మార్వాడీస్ వాళ్ళ రైట్స్ని వాళ్ళ బిజినెస్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన సమాజంలో అందరూ కొంచెం సమానంగానో, తర్వాత అందరూ ఎదగడానికి ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే అవి చేయాలి తప్ప ఇట్లా డివైడ్ చేసేటువంటి పాలసీస్ తీసుకురావద్దు, డివైడ్ చేసేటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.